విశ్వశ్రేయోదాయకులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు సుప్రసిద్ధ రంగస్థల సినీ నటులు, కవులు, వీటన్నిటికీ మించి గొప్ప తాత్వికవేత్త అయిన శ్రీ రంగనాథ్ గారు. వారిని మన కార్యక్రమానికి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. యంత్రశక్తి ఉన్నటువంటి మాంసఖండిక శరీరం, వీటిని అంటే మళ్ళీ మీ నాని ఒకటి నాకు గుర్తొచ్చింది. దీన్ని పెంచుకుంటే కోటీశ్వరుడు, తెంచుకుంటే పరమేశ్వరుడు. మరి ఆ స్థితి ఏమిటి? ఆ స్థితి ఏంటంటేనండి, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ప్రకారం నేను ఇది అని అర్థమైపోయిన తర్వాత ఇవన్నీ నేను తెచ్చుకొని పెట్టుకొని అనవసరంగా ఇబ్బంది పడతా ఉన్నాను కదా, ఇవన్నీ లేకపోతే ఈ గొడవే లేదు అని మెల్లిమెల్లిగా తీసేస్తాం. తీసేయడం మొదలుపెట్టి అన్నీ వెళ్ళిపోతే మీరు చాలా హ్యాపీగా హాయిగా ఉంటారు. బరువు దించేసినట్టే నెత్తి మీద నుంచి. ఇదంతా బరువు పెట్టుకోవడమే. అది అక్కడ చెప్పింది. నువ్వు పెంచుకుంటే కోటీశ్వరుడివి, పెంచుకొని నాకేం అవసరం లేదని చెప్పి మొత్తం ఏమీ లేదని అనుకో, పరమేశ్వరుడు అయిపోతావు నువ్వు. నీకు గొడవే లేదు, ఇంక ప్రాబ్లమే లేదు. ఈ రకమైనటువంటి ఒక ఉన్నత స్థితిని, ఉచ్చ స్థితిని మానవుడు చేరుకోవడానికి ఒక మార్గంగా మరో బుక్ రాశారేమో అనిపిస్తుంది నాకు, నడత అనేటువంటి. ఇది యాక్చువల్గా ఏంటంటేనండి, అదే నాకు ఒక కథను మెసేజ్లు ఇచ్చేవాడు, ఒక ఆయన అడ్వకేట్. ఓకే. ఈ మెసేజ్లు నాకు చాలా బాగా అనిపించాయి, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఇవి నేను అన్ని రాసి పెట్టుకున్నాను, అన్ని ఇంగ్లీష్లో. మెసేజ్లు అన్నీ చాలా బాగున్నాయి. ఒక 50-60 దాకా నోట్ చేసుకున్న తర్వాత ఇటువంటివన్నీ ఇంగ్లీష్లోనే ఇవ్వాలా, మన తెలుగులో ఎందుకు అని ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఆ మెసేజ్ వాడు ఒక 2 లైన్లు ఉంటే మిగతా 2 లైన్లు నేను యాడ్ చేసి దానికి కంపారిటివ్గా ఇంకొకటి అలా తయారు చేసింది అనమాట అది. అవన్నీ అన్ని సూక్తులు, మంచి సూక్తులు, అవును, వండర్ఫుల్ మెసేజెస్ కదా వస్తూ ఉంటాయి. చదివేసి అవతల పారేస్తూ ఉంటారు కానీ పట్టించుకోరు. వాల్యూ ఏంటంటే వాటిని నిక్షిప్తం చేయాలన్న ఉద్దేశంతో వాటిని డివైడ్ చేసి కేటగారికల్గా ప్రేమ గురించి, స్నేహం గురించి, ఇట్లాగా ఒక్కొక్క పాయింట్ మీద కేటగారికల్గా డివైడ్ చేసి దాన్ని రాశాను. తర్వాత రెక్కలు అని మరొక ప్రక్రియ ఉంది. సుగం బాబు గారు ఆయన దీని గురించి చెప్పండి. రెక్కలు ఇది ఒక 4 లైన్ల ముందు ఏదన్నా మనం స్టేట్మెంట్ ఇస్తామండి, దాన్ని ఎలివేట్ చేస్తూ ఇంకొక 2 లైన్లో చెప్పాలన్నమాట. అది ఆ 2 లైన్లే రెక్కర్ అంటారు. ఇది ఆ 4 లైన్లు ఓ పక్షి శరీర భాగం, ఈ 2 లైన్లు రెక్కలు. దీనివల్లే అది పైకి లేస్తున్నాయి. దాని మీద ఆ కాన్సెప్ట్ తో ఇచ్చారు. ఇది కూడా అంటే తెలుగు పద్య సాహిత్యంలో ఒక ప్రక్రియ. అంటే దీంట్లో కాలగర్భంలో గతం, మాతృగర్భంలో భవిష్యత్తు, రేపటి మానవుడు అని రెక్కది. అలాగే దైవభక్తి ఆస్తికులకు, ఆత్మశక్తి నాస్తికులకు దారిదీపాలు అన్నారు. దారిదీపాలు అదే అవి 2 చూపించేవి కదా దారి. అదే దీనికి ముందు మీరు రాసినటువంటి వాటి గురించి చెప్తారా వివరంగా? అవి నేను 30 సంవత్సరాలు రాసిన తర్వాత పుస్తకం అయిందండి అది. అంటే అన్ని గేయాలు రాయడానికి 30 ఏళ్ళు పట్టింది నాకు. ఇవన్నీ నేను త్వరగా రాసేసాను. అవి ఏంటంటే జీవితంలో నాకు ఎదురైన సంఘటనలో నుంచి వచ్చిన ఒక స్పందనలోంచి వచ్చినవి. అది ఏదన్నా నాకు తడితే తప్ప రాసేవాడిని కాదు నేను. అలా తట్టడానికి ఒకసారి 2-3 సంవత్సరాల వరకు కూడా ఏది తట్టేది కాదు. సో అలాగే మీకు అది 30 సంవత్సరాల స్పాన్ వచ్చింది. అది కవితా సుదర్శనం అని, తర్వాత ఇంకో పుస్తకం అంతరంగ మదనం అని. అంతరంగ మదనం అంతా నా ఎక్స్పీరియన్స్తో మనం అనుకునేవన్నీ ఎలా ఉంటాయి, వాటి వాల్యూస్ ఏమిటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి రాశాను. ఇవన్నీ సొసైటీ మీదకి వెళ్ళాను. సొసైటీలో ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అని ఒక్కొక్క పార్ట్ని పట్టుకొని చేసుకుంటూ వచ్చాను అనమాట. అవి పక్క గేయాలుగా ఉంటాయి. అది పవర్ఫుల్. అది అప్పుడు రాసిందే పవర్ఫుల్. దాంట్లోంచి 1-2 గేయాలు. ఫస్ట్ నేను జనగణమన నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రార్థన రాసుకున్నాను మన భరతమాత గురించి. ఆ జనగణమన దీని మీద నుంచి అది జయ 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 భారతి జయ హో, జయ 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 భారతి జయ హో, వైదిక జ్ఞాన ప్రదాత. జయ 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 భారతి జయ హో, వైదిక జ్ఞాన ప్రదాత. సంగీత శిల్ప సాహిత్య భాషిత, సర్వకళా సంశోభిత. హిమనగ కిరీటధారిణి మాత, అక్షయ గంగా సంయుత. బోధిత సంస్కృతి నియమం మత సంయమనమే సతతం.
ఓహో. జేయం సాంఘిక న్యాయం, ఓ, జయ జయ మంగళదాయని జయహో శాశ్వత భాగ్య పరీత, ఓకే. జయహో జయహో జయహో, ఆహా. జయ 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 జయహో. ఓ, అంటే జనగణమన జనగణమన ఉన్నటువంటి ట్యూన్కి పాడుకోవచ్చు. ట్యూన్కి పాడుకోవచ్చు. అది అంటే ఇది రాయాల్సినటువంటి నేపథ్యం ఏంటి, ఎందుకు రాశారు దీన్ని? అది ఉంటుండగా దీనికి నాకు ఏదో ఒక చిన్న డిస్కషన్లో ఎవరో అన్నారు, ఉమ్, దాని మీద ఏదో కాంట్రవర్సీ ఉంది అది ఇది. ఆ. అంటే అప్పటి క్వీన్ గురించి రాశారు ఏదో అనేటువంటి ఒక something ఆర్గ్యుమెంట్ ఉంది. ఏదో ఆర్గ్యుమెంట్ ఉంది అది. అదేనా మీరు అదే ఆ థాట్ తోనే ఉమ్, మరి అలా అయితే మరి కరెక్ట్ గా ఏదన్నా మనం కరెక్ట్ గా ఉండాల్సింది ఏది ఆ. అన్న దాని మీద థాట్ వెళ్ళేసరికి ఇది వచ్చింది అనమాట. ఓహో. అంటే ఇప్పుడు జనగణమన అయితే జనగణమనకి జెండా బొమ్మ ఉంటుంది, జనగణమన ఉంటుంది. అవును. ఇప్పుడు నా దానికి భరతమాత బొమ్మ ఉంటుంది, కింద ఇది ఉంటుంది. అదే.